దశాబ్దాలుగా కొంచెం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా 2024 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పోస్టర్ను 6 టీవీ చైర్మన్ సురేష్ రెడ్డితో కలిసి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అక్టోబర్ 23 నుంచి 27 వరకు జరగనున్న స్వదేశీ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఇక స్వదేశీ మేళాను తన బాధ్యతగా ప్రోత్సహిస్తానని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచానికి దేశీయ ఉత్పత్తులను చూపించాలన్న ఆయన స్వదేశీ అనే పదాన్ని మొదలుపెట్టింది మహాత్మా గాంధీ అని కొనియాడారు. స్వదేశీ అనే పేరుతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు మినీ ఇండస్ట్రీస్ మొదలుపెట్టబోతున్నట్లు వెల్లడించిన ఆయన మహిళలను ఆర్థికంగా కోటీశ్వరులు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఇక అక్టోబర్ 23 నుంచి 27 వరకు నిర్వహించే స్వదేశీ మేళాకు ప్రభుత్వం సహకారం ఉంటుందని హామీనిచ్చారు శ్రీధర్ బాబు. ఇక మరోవైపు ప్రతి భారతీయుడు దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులు మాత్రమే వాడాలని స్వదేశీ జాగరణ్ మంచ్ జోనల్ ఇన్ఛార్జ్ లింగమూర్తి తెలిపారు. లో ఉంటున్న వారు అనేక మంది అటు గిరిజన తాండాలకు సంబంధించి కానీ లేకుంటే అటవీ ప్రాంతంలో ఉంటున్న అటవీ ఉత్పత్తులకు సంబంధించి కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. మీరైతే ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. వారు ఉత్పత్తి చేస్తూ ఉంటారు కానీ సరైన విధానంలో మార్కెట్ లింకేజ్ రాకపోవటంలో ఇవన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మిగిలిపోతూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. వారికి ఆలోచన ఉంటుంది, తెలివి ఉంటుంది, ఉత్పత్తి చేయాలని ఒక సంకల్పం ఉంటుంది, ప్రొడక్షన్ కూడా చేస్తూ ఉంటారు. ఆఖరికి వచ్చే వరకు ఆ మార్కెట్ లింకేజ్ ఏదైతే మా మిత్రులు చెప్పారో ఆ మార్కెట్ లింకేజ్ పక్కడబందిగా ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా మీ లక్ష్యం, మా లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం కూడా ముందుకెళ్ళే ప్రయత్నం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, రేపు మీరు అక్టోబర్ 23 నుంచి 27 నాడు జరగబోయే ఈ స్వదేశీ మేళా కార్యక్రమంలో మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున సహకారం, చేయూత తప్పకుండా అందిస్తాం. ఒక గొప్ప లక్ష్యం ఇది. డెఫినెట్లీ మేబీ సంథింగ్ వెరీ బట్ గొప్ప లక్ష్యంతో మీరు ఆలోచన చేస్తూ ఉన్న దానికి తప్పకుండా ప్రోత్సాహం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుందని, తప్పకుండా ప్రోత్సాహం చేస్తాం, సహకరిస్తామని మనవి చేస్తూ మన గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ప్రతిపక్ష